श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण బాబూజీ की జై। రమణ పిడియ పురాణము హాలులోని పరిచారకులు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా అంటారు: వేలాది మందిలో ఒకరు ఆధ్యాత్మిక సంపూర్ణత కొరకు పాటుపడుదురు. వారిలో ఎవరో ఒకరు నన్ను ఆత్మగా గుర్తిస్తారు. ఒక పురాతన లోకోక్తి ఇలా అంటుంది: ఎంతో మంది పిలువబడతారు, కొందరు మాత్రమే ఎన్నుకొనబడతారు. సత్యాన్ని వెతకాలనే అంతరంగిక ఆశయం లేదా ముముక్షత్వము అనేది చాలా తక్కువగా కనపడే అసాధారణమైన లక్షణము. సాధకుడు అవ్వాలంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి. సత్యాన్ని చేరుకోవాలంటే ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. ఎన్నేళ్ల పాటో సాధన చెయ్యాలి అంటారు. కానీ భగవానుకు అది ఆలు నేర్చుకున్నంత సులభము. ఎందుకంటే ఆయన కేవలము మానవ రూపము దాల్చిన అరుణాచలుడే కనుక. అందువల్లనే భగవాన్ భక్తుల రూపంలో ఉన్న కొండరాళ్ళు, గండశిలలు కూడా ఆయన మార్గాన్నే నడిచి ఆనందమును అందుకున్నారు. వాళ్ళు అప్పటికే సత్యాన్ని చూసి ఉన్నారు కనుక వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో సాధన చెయ్యనవసరం లేదు. అవి అరుణాచలుని లీల, దైవ నాటకము. భగవాన్ దానినే నటనమనే గొప్ప ఆట అనేవారు. ఆ విధంగా ఆయన భక్తులందరూ సాధన చేసి అరుణాచలునిలో కలిసిపోయారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు సత్యములో నుండి వచ్చారు, సత్యములో జీవించారు, సత్యంలోనికి వెళ్ళిపోయారు. 3 రకాల మనుషులు భగవాన్ వద్దకు వచ్చేవారు. తమ స్వంత సాధన కోసం భగవాన్ ముందు ధ్యాన, ధారణ ఇత్యాదులు చేసుకునేవాళ్ళు. ఈ రకానికి చెందిన వారు మురుగునార్, మునగాల వెంకట్రామయ్య, విశ్వనాథ స్వామి లాంటి వారు. కొంతమంది ఆశ్రమ ఆఫీసులో సేవ చేయడానికి వచ్చిన వారు. అనేక మంది అనేక రకాల పనులు చేస్తేనే ఆశ్రమం పని చేయగలిగేది. వీరు భగవాన్ ఆమోదంతో తమ పనులకు తాము చేసుకునేవారు. ఉదాహరణకు మా తాతగారైన నిరంజనానంద స్వామి సర్వాధికారిగా ఉండేవారు. స్టోరు కీపర్ గాను ఇంకా కొన్ని ఇతర బాధ్యతలు నిర్వహించేవారు. 3వ రకము వారు భగవాన్కు వ్యక్తిగత సేవకులుగా ఉండేవారు. వీరందరూ మగవారు. వారు ఆశ్రమంలోనే ఉండేవారు. వారి పూర్తి సమయాన్నంతా భగవాన్ కొరకు వెచ్చించేవారు. కుంజస్వామి స్కందాశ్రమం రోజుల నుండి తరువాత రమణాశ్రమంలోనూ ఉన్నారు. ఆయన సేవకులకు భగవానుకు మధ్య సంబంధాలు ఎలా ఉండేవో చక్కగా చెప్పారు. భగవాన్ సోఫాపై నిద్రించేవారు. మేము ఆయనకు దగ్గరలో పడుకునేవారము. భగవాన్ అలవాటుగా 3:30కు లేచి బయటకు వెళ్ళేవారు. ఆయన సోఫా దిగగానే మాలో ఒకరము ఆయనకు టార్చిలైటు అందించేవారము. ఒకసారి కూడా టార్చిలైటు గురించి మమ్మల్ని పిలవటం గాని లేపటం గాని చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఆయన లేవగానే అప్రయత్నంగా మేము లేచేవారము. భగవాన్ మా వైపు చూసినప్పుడు మా లోపలకు ఒక వెలుగు ప్రవేశించేది. వెంటనే మేము లేచేవారము. భగవాన్ తన పనులు తనే చేసుకొనుటకు ఇష్టపడేవారు. ఆయన మాకు ఎప్పుడూ ఆజ్ఞలు జారీ చేసేవారు కాదు. ఆయన సేవకులుగా మేము ఆయన అవసరాలను ముందుగా గుర్తించి అవసరమైన పనులు చేసేవారము. వీరు కేవలం భౌతికంగా పనిచేయటం మాత్రమే కాదు, వారి వ్యక్తిగత సాధన అభివృద్ధి చెందేటట్లు భగవాన్ శ్రద్ధ తీసుకునేవారు. దాని గురించి కుంజస్వామి ఇలా చెప్పారు: ఒకసారి నేను భగవాన్తో, నేను ఆశ్రమము బయట ఉంటాను. అప్పుడు నా సమయాన్నంతా వ్యక్తిగత సాధనకు ఉపయోగించుకుంటాను. కేవలము సేవ నాకు తృప్తినివ్వటం లేదు అన్నాను. భగవాన్ ఇలా అన్నారు: నిజమైన సేవ నా దుస్తులు ఉతకటంలో లేదు, మీ మనసులను శుభ్రపరుచుకునుటలో ఉన్నది. ఆధ్యాత్మిక సాధనల విషయంలో ఆత్మ విచారణ సమయం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నిధిధ్యాసనము గాని
ధ్యానము గాని సమయం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి. అది సాధ్యపడనిచో జపము చేసుకొనవలెను. ఏకాగ్రత కుదరక అది కూడా చేయలేకపోతే మహాత్ములు వ్రాసిన పద్యాలను పాడుకుంటూ ఉండాలి. ఎవరైనా ఈ నాలుగింటిలో ఏదో ఒకటి ఆచరిస్తూ ఉండాలి. ఒకసారి కుంజస్వామి ఆశ్రమము బయట ఉండటం ప్రారంభించినాక ఇతర సేవకులు వచ్చారు. ఈ సేవకులు చాలా అదృష్టవంతులు. ఎందుకు అనగా వారు భగవానును పగలు రాత్రి సేవించేవారు. గురు శిష్యుల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. తాను స్వయంగా అరుణాచలుడే కావున భగవాన్ ఎప్పుడూ నిశ్చలంగా అంతర ఆనందంతో ఉండేవారు. ఆయన అచలుడు, కదలిక లేని వారు కనుక ఎప్పుడూ నిశ్చలంగా నిర్వికారంగా ఉండేవారు. కాని శిష్యుల రూపంలో వచ్చిన గండశిలలకు మాత్రము ఎప్పుడూ వారెవరు అని గుర్తు చేయబడుతూ ఉండేది. ఆ విధంగా వారు వారిలో ఉన్న హృదయాన్ని అంటే నేనును గుర్తించుటకు వీలవుతుంది కనుక ఈ విధంగా ఈ భక్తులపై భగవాన్ అనుగ్రహాన్ని కురిపించేవారు. భగవాన్ పరిచారకులతో చాలా సన్నిహితంగా ఉండి వారి అంతులేని ప్రేమానురాగాలను అందుకునే భాగ్యము నాకెందుకు కలిగిందో నేను అర్థం చేసుకొనలేదు. ఆ అర్హత సంపాదించుకోవటానికి నేను చేసుకున్న పుణ్యమేమిటో నాకు బోధపడలేదు. ఈ భగవాన్ యొక్క రత్నాలను గురించి మీతో పంచుకోవటానికే నేను వారి అంతులేని ప్రేమాభిమానాలను పొందానన్నమాట. ఆ పరిచారకుల విషయంలో గొప్పతనం ఏమిటనంటే బయట వారు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా లోపల హృదయంతో అనుసంధానమై ఉండేవారు ఎల్లప్పుడూ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय।